ఇవాళ మన హోస్ట్ టిఎల్వి ఆంజలి గారు, అలాగే సినీ గారు, మరి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు రజనమ్మ గారు, పిచ్చిరెడ్డి గారు కూడా, అంటే పిచ్చిరెడ్డి మా నంబూరే కదా ఆయన. సో రజనమ్మ గారు, అలాగే దేవానంద్ గారు, ఇక్కడ విచ్చేసిన మన అపార్ట్మెంట్ వాసులందరికీ, అలాగే పట్టణ ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరు కూడా తెలుసు, ఏదైతే గుంటూరులో నేను అంతకుముందు మిర్చి వ్యాపారంలో ఏ విధంగా చేశాను, ఏ విధంగా నీతి నిజాయితీతో పనిచేశానో అదే విధంగా ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నా. మిర్చి యార్డ్లో ఎక్కడా కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒక తాటి మీద ఆ వ్యాపార రంగాన్ని తీసుకొచ్చాను. అది మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పొన్నూరులో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నాకు పొన్నూరు పంపించినప్పుడు చాలామంది రకరకాలుగా డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. నేను ఎక్కడా డౌట్ ఎక్స్పెక్ట్ చేయలే. 100% గెలుస్తాననే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గెలవడం జరిగింది. 35 సంవత్సరాల నుంచి అక్కడ జరగని అభివృద్ధి నేను పొన్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అది నేను చాలా ధైర్యంగా చెప్పాలి. ఎక్కడైనా సరే కాంపిటేటివ్గా వెళ్ళే మనస్తత్వం నాది. సో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో మనం చేయటం జరిగింది. కానీ అంత ఎప్పుడు కూడా గతంలో 20 సంవత్సరాలు చేసిన గతం ఓరవలేక పెద్ద ఎత్తున బురదేసే కార్యక్రమం చేపట్టారు. అంటే రాజకీయాల్లో ఓరవలేరు. మనం అభివృద్ధి ఎంత స్పీడ్గా చేసుకుంటూ వెళ్తుంటే ఆ అభివృద్ధిని చూసి ఓరలేక కాబట్టి బురద వేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వేస్తూ ఉన్నారు. అయినా సరే ఇవాళ నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారికే చెప్పాను, 7 నియోజకవర్గాల్లో నేను చేసినంత అభివృద్ధి ఇంకో నియోజకవర్గం చేసి ఉండదు అని చెప్పాను. అంటే ఇంకెవరిని కించపరచాలని కాదు, కానీ ధైర్యంగా చేశాను కాబట్టి. సో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నువ్వు పొన్నూరులో చేసావు, అది కాదు, గుంటూరులో 5 నియోజకవర్గాలకి నీ వల్ల బెనిఫిట్ ఉంది, గుంటూరు పార్లమెంటుకు నువ్వు చేస్తే బాగుంటుందని నన్ను గుంటూరు కూడా పంపించడం జరిగింది. గతంలో కూడా 2019లో కూడా ఎలక్షన్స్కి ముందు నన్ను గుంటూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గానే పనిచేశాను. సో మళ్ళీ అదే తీరులో